ప్రియమైనందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, మరి అపోస్తలుడైన పౌలు గారు తీతు అనేటువంటి తన యొక్క ఆత్మీయ కుమారునికి ఈ యొక్క పత్రికను వ్రాస్తూ కొన్ని విషయాలు మాట్లాడుతున్నాడు. 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు గమనిస్తే, అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండాలి అని, ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండాలని, మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికం కనబరచాలని. మనుషులందరి ఎడలంట, మంచివాళ్ళు దుష్టులు అందరి ఎడల సాత్వికమును కనబరచాలని, ఎవరిని దూషింపక జగడమాడని వారును శాంతులునై ఉండవలనని వారికి జ్ఞాపకము చేయుము. ప్రియులారా, మనం కనుక గమనిస్తున్నట్లయితే, ఏ పరిచర్య నిమిత్తం అయితే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడో, మన జీవితంలో ఉన్నటువంటి పాపాన్ని యేసు యొక్క రక్తం ద్వారా కడిగి వేశాడో, మన జీవితాలు మార్చాడు. మార్చినటువంటి మనం మారు మనస్సుకు తగిన ఫలాన్ని ఏం చేయాలి బాబు? ఫలించాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. అందుకనే అధికారులకు ఏమవ్వాలంట? నువ్వేంట్రా నాకు చెప్పేది అని అధికారులు అని అంటే, వాళ్ళు ఏం చేస్తారంటే ఫైన్ వేస్తారు, లేదా మరి జైల్లో వేస్తారు. ప్రియమైనటువంటి వాళ్ళరా, అంతేకాకుండా మనం గమనిస్తున్నట్లయితే ప్రతి సత్కార్యము చేయడానికి సిద్ధపడి ఉండాలంట. సత్కార్యాలు చేయటానికి, ఏమంటే దుష్కార్యాలు చేయటానికి కాదంట మనం పిలువబడింది. మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికం కనపరచాలంట. పిల్లలైనా పెద్దలైనా ఎవరైనప్పటికీ అందరి ఎదుట ఎలా ఉండాలండి? సంపూర్ణమైన సాత్వికం. ఎవరిని దూషించకూడదు, జగడమాడకూడదు, తగాదలాడకూడదు, శాంతులునై ఉండాలి. పరిస్థితులు విపరీతంగా రావచ్చు, మనం శాంత స్వభావాన్ని కలిగి ఉండాలి. ఇది తీతుకు చెప్తున్నాడు. అయ్యా, ఇతరులకు నువ్వు బోధించు, ప్రభువుని నమ్మిన వారు, రక్షింపబడిన వారు ఎలా ఉండాలో నువ్వు చెప్పు, ఇలా ఉండాలని చెప్తున్నాడు అన్నమాట. వారికి జ్ఞాపకము చేయుము అని చెప్తూ, ఎందుకు ఈ జ్ఞాపకం చేయాలి అన్నట్లయితే 3వ వచనం చాలా ప్రాముఖ్యమైనది. చూడండి ప్రియులరా, ఎందుకనగా మనము కూడా మునుపు ఎలా ఉన్నాం? అవివేకులంగా ఉన్నాం. ఇక్కడ కూర్చొని ప్రభువుని ఆరాధించడానికో, పాటలు పాడటానికో, వాక్యాన్ని వినడానికో, బలలో చేయి వేయడానికో, ప్రభు సన్నిధిలో సమయాన్ని గడపడానికి వచ్చినటువంటి మనలో చాలామంది కూడా, రక్షింపబడిన ప్రతి ఒక్కరు కూడా మునుపు ఎలా ఉన్నామో తెలుసండి? అవివేకులం. వివేకం అనేదే లేదు. ఏం మాట్లాడుతున్నామో, ఏం చేస్తున్నామో ఎరుగనటువంటి అవివేకులుగా ఉన్నాం. ప్రియులారా, వివేకం అనేది లేదు. జంతువులకు వివేకం ఉండదు. మనుషులమైనటువంటి మనకు కొంత వివేకం దేవుడు ఇచ్చాడు. అయితే పాపంలో ఉన్నప్పుడు వివేక శూన్యులుగా మనం ఉన్నాం. అంతేకాదు ప్రియులారా, అవిధేయులుగా ఉన్నాం. మునుపు విధేయత అనేది లేదు. చిన్న పెద్ద అనే తారతమ్యం లేదు. ఎవరికైనా కూడా ఒకే విధంగా జవాబు చెప్పడం, ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేయడం. 3వదిగా గమనిస్తే, మోసపోయిన వారమును అంటున్నాడు. మోసపోయాం చాలా సందర్భాల్లో. అంటే మనల్ని ఎవరో ఇతరులు మోసపుచ్చడం ఒక ఎత్తు అయితే, మన జీవితాల్లో ఉన్న పాప పరిస్థితులను బట్టి మనల్ని మనమే మోసపుచ్చుకుంటా ఉంటాం. సపోజ్ మందిరానికి మనం సరిగ్గా రావడంలా, దానివల్ల ప్రభువుకు నష్టం లేదు, దైవజనులకు నష్టం లేదు, ఇతర విశ్వాసులకు నష్టం లేదు. ఎవరినెవరు మోసపుచ్చుకుంటున్నారమ్మా? మనకు మనమే టైం లేదని అబద్ధాలు ఆడుతూ, సాకులు చెప్తూ, అది లేదు ఇది లేదని, ఒంట్లో బాగాలేదని అబద్ధాలు ఆడుతూ, ఇవన్నీ చేయడం మూలంగా ఎవరిని మోసపుచ్చుతున్నాం తెలుసా? మనకు మనమే మోసపుచ్చుకున్నాం. కాబట్టి మునుపు పాప సంబంధమైన జీవితంలో ఉన్నప్పుడు మనల్ని మనం మోసపుచ్చుకున్నాం, మోసపోయిన వారంగా ఉన్నాం. అంతేకాదు 4వది చెప్తున్నాడు, నానా విధములైన దురాశలకు, భోగాలకు ఎట్లున్నామంట? దాసులమైపోయాం, బానిసలైపోయాం. ఒక రకంగా చెప్పాలంటే దాసులు అంటే బానిసలు. యజమానుడు చెప్పింది చెప్పినట్టు చేసేవాడే దాసుడండి. నోరెత్తటానికి వీలు లేదు, ఇంకా చెప్పింది చెప్పినట్టు చేయాల. అలా ఉన్నామంట. ఎలా? దేనికి దాసులు? దురాశలకి.
దురాశలకి, చెడ్డమైనటువంటి వాటిని ఆశించే విషయంలో దాసులం అయిపోయాం, చెడుకు దాసులం అయిపోయాం, చెడుకు బానిసలం అయిపోయాం, భోగాలకు బానిస అయిపోయాం. నా ఇష్టం, నా కళ్ళు, నా నోరు నా ఇష్టం, నా చెవులు నా ఇష్టం, నా శరీరం నా ఇష్టం. ఏమన్నా చిరిగిన బట్టలు వేసుకుంటా, అసలు బట్టలు వేసుకోకుండా తిరుగుతా, ఒళ్ళంతా కనిపించకుండా తిరుగుతా అని రకరకాలుగా భోగాల యందు ఆసక్తి, బానిసలైపోయినటువంటి పరిస్థితి అంట మునుపు, ప్రభువు నెరుగక మునుపు. అంతేకాదు ప్రియులారా, దుష్టత్వమునందును అసూయయందును కాలం గడిపాము. దుష్టత్వంలో, అదేవిధంగా ప్రియులారా అసూయలో, అసూయ అన్నమాట. ఇతరులకి ఏదైనా కలిగింది అని అంటే వాళ్ళని బట్టి మనం అసూయ చెందడం అన్నమాట. నువ్వు ఒక ఇల్లు కట్టుకున్నావు, మంచిదే, అర్థమైందండి. ఇతరులు ఏదైనా నీకంటే బాగా కట్టారనుకోండి, వాళ్ళని బట్టి అసూయ పడటం. ఇతర పిల్లలకు మంచి మార్కులు వచ్చినాయి అనుకోండి, నువ్వు అసూయ పడతా ఉంటావు. ప్రియులారా, అసూయ, వీటిల్లో అంట మనం కాలం గడిపినటువంటి పరిస్థితి అంట మునుపు. అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచూ ఉంటిమి. అసహ్యకరమైనటువంటి జీవితం. మనల్ని ఎవరైనా గమనించారనంటే అసహించుకోకుండా ఉండలేనంత స్థితి అన్నమాట. అటువంటి పాడుపడిపోయినటువంటి జీవితంలో మనం కొనసాగాము. మరి అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచూ ఉన్నాము. కానీ అటువంటి పరిస్థితిలో మనం 3వ వచనంలో ఉండగా మన జీవితాలు మునుపు. తర్వాత ఏమైందో చూడండి ప్రియులారా, 4వ వచనం, మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ఏమైందంట? ప్రత్యక్షమైందంట. యేసు ప్రభువారు ప్రత్యక్షమైనప్పుడు ఆయన యొద్ద మనకు ప్రాముఖ్యమైనటువంటి 2 విషయాలు లభించినాయి అంట. ఏముందంటమ్మా? ఒకటి, మన రక్షకుడైన దేవుని యొక్క దయ. చూడండి ప్రియులారా, 2 కాదు 3 ఉన్నాయి అక్కడే 4వ వచనంలో. ఏమేంటయ్యి? దేవుని యొక్క, ఫస్ట్ ఏముందమ్మా? దేవుని యొక్క రక్షణ. అసలు ఆయన పేరే ఏంటంట? రక్షకుడు. రక్షకుడైన దేవుడు అంటున్నాడు. దేవుడు రక్షకుడుగా ఉన్నాడు మన పట్ల. రెండోది ఏంటంట? దయగలిగినటువంటి వాడుగా ఉన్నాడు. మూడోది ఏంటో తెలుసండి? మానవుల ఎడల ఆయనకున్న ప్రేమ. యోహాను 3:16 మన అందరికీ తెలుసు. దేవుడు లోకమును, ఆయన ప్రేమ, లోకాన్ని ప్రేమించాడు, పాపంలోగా ఉన్నటువంటి మనలను ప్రేమించాడు. మన స్థితి గతి మునుపు అసహ్యంగా ఉంది, నిన్ను నువ్వే అసహించుకునే విధంగా ఉంది. కొంతమంది చూడండి, తమ జీవితాలను చూసి తట్టుకోలేక ఏం చేస్తారయ్యా? ఏం చేస్తారు? సూసైడ్లు చేసుకుంటూ ఉంటారు, ఆత్మహత్యలు. వాళ్ళ జీవితాన్ని చూసి వాళ్ళకి అసహ్యం వేసి, చీ ఎందుకు ఈ ఎదవ బ్రతుకు అని చెప్పేసేసి, ఏమండి, పొద్దున్న లెగిస్తే మోసం, పొద్దున్న లెగిస్తే బూతులు, పొద్దున్న లెగిస్తే అబద్ధాలు, నిలువెల్ల అందరికీ అయిష్టకరమైనటువంటి జీవితమే అని వాళ్ళ జీవితాన్ని వాళ్ళు చూసుకొని అసహ్యానికి గురై ఏం చేస్తున్నారంటే సూసైడ్ అటెంప్ట్స్ చేసుకుంటున్నారేమో ప్రియులారా. అయితే దేవుని యొక్క వాక్యం ఇక్కడ తెలియపరచబడతా ఉంది. మన ప్రభువు రక్షకుడుగా ఉండి మనల్ని రక్షించాడు ఈ స్థితి నుంచి. ప్లస్ ఆయన దయను మన పక్షాన చూపించాడు. దయ చూపించటానికి అనర్హమైనటువంటి స్థితిలో అసహ్యంగా మన జీవితాలు ఉన్నాయి. అట్టి స్థితిలో దయను చూపించాడు. మూడవదిగా ఇక్కడ తీతు 3:4 చెప్పబడతా ఉంది, ఆయనకున్న మన ఎడల, మానవుల ఎడల ప్రేమ. ప్రేమ, ఆయన ప్రేమ అమ్మ కంటే, నాన్న కంటే, చెల్లి కంటే, తమ్ముడు కంటే, భర్త కంటే, భార్య కంటే, స్నేహితుల కంటే, అందరికంటే మిన్నయైనటువంటి ప్రేమ ఏమైందంట? ప్రత్యక్షమైంది. యేసు ప్రభువారి యొక్క లోకానికి మనుష్యుడిగా వచ్చినప్పుడు ఆయనలో ప్రత్యక్షత అంటే కనబరుచుకున్నాడు తను. ఆయనలో మనకేం కనపడిందో తెలుసండి? ఆయనలో రక్షణ కనపడింది. ఆయన ద్వారా రక్షణ, ఆయన ద్వారా దయ, ఆయన ద్వారా అమోఘమైనటువంటి పరలోకపు దైవ ప్రేమ మనకు కనబరచబడింది ప్రియులారా. అంతేకాదు 5వ వచనంలో చూడండి, తీతు 3వ అధ్యాయం 5వ వచనం, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక. నీవు నేను ఎప్పటికీ కూడా ప్రభువు నమ్మిన తర్వాత కూడా చాలామంది చెప్పేది ఏంటంటే, నేను భలే ప్రార్థన చేస్తా, నాకు భలే విశ్వాసం,
నేను ఇట్ట చేస్తే అట్ట జరుగుద్ది, నేను అట్ట చేస్తే అట్ట జరుగుద్ది అని ఇంకా మనలో ఆ స్వనీతి పనిచేస్తూ ఉంటుంది. మనమేం చేయాలి? దేవుని కృప, దేవుని కార్యం, దేవుణ్ణి నమ్మితే జరిగినటువంటి పనులు అనేటువంటి ఆలోచన చాలా సందర్భాల్లో మనం పక్కన పెట్టేస్తూ ఉంటాం ప్రియులారా. కాబట్టి ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక మరేంటంట, తన కనికరము చొప్పుననే అంటున్నాడు. కాబట్టి 4వ విషయం ఏంటండి యేసయ్యలో ఉన్నది? తన కనికరం. మామూలు కనికరం కాదు, అది మనుషులది కాదు, అది దేవుని యొక్క కనికరం. తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగుచేయుట ద్వారాను మనలను రక్షించెను. కాబట్టి ప్రియులారా, ఇక్కడ తెలియపరచబడతా ఉంది మన యొక్క జీవితాలు. తీతు 3:3లో గమనిస్తే మునుపు భయంకరంగా ఉంది, అసహ్యం పుట్టే విధంగా ఉంది, ఇతరులు చూస్తే అసహించుకునేటువంటి విధంగా ఉంది. అటువంటి భయానకమైన క్వాలిటీస్ ఎన్నో చెప్పబడ్డాయి 3వ వచనంలో. అట్టి స్థితిలో ఉన్నప్పుడు ప్రభు ఏం చేశాడంటే తన యొక్క రక్షణ హస్తంతో, తన దయతో, తన దగ్గర ఉన్న ప్రేమతో, తన కనికరాన్ని చప్పున ఏం చేశాడండి? పరిశుద్ధాత్మ ద్వారా మనలో కార్యం చేశాడు. ఒక నూతన స్వభావాన్ని మనకు పుట్టింపజేశాడు. మన స్వభావం అంతా కూడా పాప స్వభావమే. ప్రొద్దున లేగిస్తే రాత్రి నిద్రపోయేంత వరకు ఏ స్వభావం అమ్మా? పాప స్వభావమే. అటువంటి పాప స్వభావాన్ని ఆయన ఏం చేశాడు? పరిశుద్ధాత్మ ద్వారా నూతన స్వభావాన్ని కలుగజేయట ద్వారా మనల్ని రక్షించాడు. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క ఆ గొప్ప రక్షణ కార్యం, అసహ్యపరమైనటువంటి దుష్టత్వంలో ఉన్నటువంటి మన జీవితాలను, మునుపు దేవునికి విరోధంగా ఉన్నటువంటి మన యొక్క జీవితాలను తన దయ ద్వారా, తన ప్రేమ ద్వారా, తన కనికరం ద్వారా, తన యొక్క పరిశుద్ధాత్మ కార్యం ద్వారా, పరిశుద్ధాత్మను కూడా మనకు అనుగ్రహించి మనకు నూతన స్వభావాన్ని కలుగజేస్తూ రక్షించాడు. అంతేకాదండి, 6వ వచనంలో గమనిస్తే మనం ఆయన కృప వలన ఏమైందంట? నీతిమంతులమని తీర్చబడ్డాం అంట. ప్రియులారా, మరొక విషయం అక్కడ చెప్పబడతా ఉంది, మనము ఆయన కృప. ఎవరిదంట ఆ కృప? దేవుని దయ, దేవుని కృప. అర్థమైందండి? అయోగ్యమైన స్థితిలో ఉన్నటువంటి నీకు నాకు కృపను ప్రసాదించాడు. ఆయన కృపను ప్రసాదించాడు. ఈ రోజున ప్రభు మందిరంలో కూర్చోటానికి నీకు నాకు అర్హత లేదు. అర్థమైందండి? మనం టైంకి రాము, మన ఇష్టం వచ్చినట్టుగా వస్తాము. ఇంకా చాలామంది నిద్ర లేవలేదు, 10-20 టైం అవుతా ఉంది, 9:30కి ఆరాధన. అర్థమైందమ్మా? 9:30కి ఆరాధన, ఇంకా చాలామంది నిద్ర లేవలా, ఇంకా రెడీ అవుతూ ఉన్నారు. వాళ్ళకి ఇంకా 12ంటికో 1 గంటకో ఆరాధన అంటే మరి అప్పుడు వస్తారేమో తెలియదు. కానీ అటువంటి పరిస్థితులు మన యొక్క జీవితాల్లో ఇంకా ఉన్నప్పటికీ కూడా దేవుడు తన యొక్క కృపను చూపిస్తున్నాడు. అంటే మనలో రక్షింపబడిన తరువాత కూడా అయోగ్యతలు ఉన్నప్పటికీ కూడా ఆయన తన కృపను మన మీద ఆవరించే ఉన్నాడు. తన కృపను మనకు చూపించి ఏం చేశాడంట? నీతిమంతులమని తీర్చాడు ఆయన. ప్రియులారా, నీతి మాలిన, పనికి మాలిన జీవితాలుగా మనవి ఉన్నాయి. రోమాపత్రిక 3వ అధ్యాయం 23వ వచనం, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి, 3వ అధ్యాయం 10-11 వచనాల్లో కూడా గమనిస్తూ ఉన్నట్టు రోమాపత్రిక, అందరూ త్రోవ తప్పారు, ఏ ఒక్కడు కూడా సరైన మార్గంలో లేవాడంట, అందరూ పైకి మాలిన వారయ్యారు ప్రభు దృష్టిలో అంటున్నాడు. అట్టి స్థితిలో ఉన్నటువంటి మనలను ఆయన తన ప్రేమ ద్వారా, పరలోకపు ప్రేమ ద్వారా, ఎడబాయని ప్రేమ ద్వారా, ఎడబాయని కృప ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా ప్రియులారా తన దయను కుమ్మరించి మనలను రక్షించడమే కాకుండా ఏమండి ఒక స్థితిలో ఉన్నటువంటి మనలను తీసి సేఫ్ ప్లేస్లో ఉంచడమే కాకుండా ఆయన చేసిన మరొక ప్రాముఖ్యమైన పని ఏంటో తెలుసండి? నీతిమంతులుగా మార్చాడు. నీతిమంతుడు ఒక్కడో లేడంట. నీతిమంతుడు అనేవాడు ఒక్కడు లేడు, కానీ ప్రభు ఒక్కడే నీతిమంతుడు. అట్టి ప్రభు వలే మార్చేశాయంట మనల్ని. ఈ రోజున ప్రియులరా, అర్హత లేని మనలను అర్హులుగా చేశాడు.
దేవుని మందిరంలో కూర్చోవడానికి, ఆయన పరిశుద్ధ గ్రంథాన్ని తాకడానికి అసలు ఎవరికైనా అర్హత ఉందంటారా? ప్రియులారా, ఆయన మాటలను చదవడానికి అర్హత ఉందంటారా? యూదులు యెహోవా అనేటువంటి నామాన్ని ఉచ్చరించడానికి భయపడేవారంట ప్రియులారా. అన్యులైనటువంటి వాళ్ళైతే అసలు వాళ్ళకి అర్హత లేదంట యెహోవా అనే నామాన్ని ఉచ్చరించడానికి. ఈరోజున అబ్బా, తండ్రి, యేసయ్య, యెహోవా, దేవా అని నేను మాట్లాడుతున్నావంటే చాలా ఈజీగా తీసేసుకుంటున్నాం. చాలా ఈజీగా మందిరంలో ఇటు అటు తిరిగేస్తూ ఉంటాం, లెక్క లేకుండా, భయం లేకుండా, భక్తి లేకుండా. దేవుని మందిరంలో ఎంత భయంతో వణుకుతో కూర్చోవాలి. పరిశుద్ధుడైన దేవుడు ఆయన్ని దేవదూతలు తమ కళ్ళతో చూడలేకపోతూ ఉన్నారు. నిత్యము పరలోకంలో పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆరాధిస్తూ ఉన్నారు. అంతటి భయంకరుడైనటువంటి గొప్ప దేవుడు వేవేల దేవదూతలతో ఎక్కడిద్దరు ముగ్గురు నా నామంలో ధ్యానిస్తారో కూడతారో వారి మధ్య నేనుంటానని వాగ్దానం చేసినట్లుగా మన మధ్య ఉన్నాడు ఆయన. మన మధ్య ఉన్నప్పుడు పక్క వాళ్ళతో గుసగుసలాడతామా? పక్క వాళ్ళతో గిల్లి కజ్జాలు ఆడతామా? నవ్వులాట్లు ఉంటాయా? ఏమండి, అటు ఇటు తిరుగుతూ ఉంటామా? మన పనులన్నీ చక్కపరుచుకొని కూర్చోమా? ఏదైనా ఒక అధికారి దగ్గర అపాయింట్మెంటు, ఒక డాక్టర్ గారి దగ్గర అపాయింట్మెంటు, మధ్యలో ఫోన్ వస్తే డాక్టర్ గారి దగ్గర మాట్లాడతావా? మూతి పగలగొట్టి బయటికి పంపిస్తాడు. అసలు డాక్టర్ లోపలికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారయ్యా? ఫోన్ని సైలెంట్లో పెట్టుకుంటాను ముందు అక్కడ ఇస్తారు, చెప్పులు బయట ఎడవండని. కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. మన ప్రభు డాక్టర్లకే డాక్టరు, ఆయన రాజులకే రాజు, ప్రభువులకే ప్రభు. అసహ్యమైన నీ నా జీవితాన్ని ఏమండి రక్షించాడు. నీతిమాలిన నీ నా జీవితాన్ని నీతితో నింపాడు, నీతితో కప్పాడు, నీతిమంతులుగా మార్చేశాడు. అంతేకాదండి, చివరిగా మరొక విషయం చూద్దాం ప్రియులారా. ఏముందో తెలుసు అక్కడ 7వ వచనంలో చూడండి. నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవాన్ని గూర్చిన నిరీక్షణ బట్టి అంటున్నాడు. నిత్య జీవాన్ని ఒక వరదానంగా ఇచ్చేసాడండి ప్రియులారా. మన పాప జీవితం మనల్ని చంపేస్తుంది, మన పాప జీవితం మనలను నరకానికి తీసుకెళ్తుంది. నిత్యత్వపు అనుభవమే కానీ నిత్యము శిక్షింపబడే అనుభవం. కానీ యేసు ప్రభు వారు ప్రత్యక్షమవడం ద్వారా 2000 సంవత్సరాల క్రితం రక్షకుడైన యేసయ్య భూమి మీదకి రావడం ద్వారా ఆయన ద్వారా మనకు దేవుని యొక్క దయను సంపాదించుకున్నాం, దేవుని యొక్క ప్రేమను చూడగలిగాం, దేవుని యొక్క కనికరాన్ని సంపాదించుకోగలిగాం, దేవుని యొక్క కృపను పొందుకోగలిగాం, దేవుని యొక్క పరిశుద్ధాత్మ కార్యాన్ని చూడగలిగాం. అంతేకాదు ప్రియులారా, దేవుని ద్వారా నీతిమంతులముగా మార్చబడే రక్షణలోకి వచ్చాం. చివరిగా చెప్పబడతా ఉంది, నిత్య జీవాన్ని గూర్చిన నిరీక్షణ మనకు వచ్చింది. ఈ రోజున నీవు నేను ఎప్పుడు చనిపోయినా ధైర్యం ఏంటో తెలుసండి? ఏమండి, నిత్య జీవంలో మనం ఉంటాం, పరలోకంలో మనం ఉంటాం, యేసయ్యతో పొరపాటు మనం ఉంటాం అనేటువంటి నిరీక్షణ. కాబట్టి ప్రియులారా, ఇంత గొప్ప కార్యం నీ నా జీవితాల్లో ప్రభు సమృద్ధిగా చేశాడు. కాబట్టి ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి సమయంలో నేను ఇంతటితో ముగిస్తున్నాను ప్రియులారా. యేసు ప్రభు వారు ప్రత్యక్షం అవడం ద్వారా మునుపటి మన జీవితం కనుమరుగైపోయింది, ఇప్పుడు కొత్తగా మారిపోయింది, నూతన స్వభావం వచ్చింది. నిరీక్షణ డబ్బు మీద కాదు, లోకం మీద కాదు, ఏమండి నిత్య జీవం మీద నిరీక్షణ వచ్చేసింది. మన ఆలోచనలు మారిపోయినాయి, మన పద్ధతులు మారిపోయినాయి. ఈరోజు నా మార్చబడిన స్థితిలో మందిరంలో నువ్వు ఉన్నావు. నువ్వు నిజంగా మార్చబడిన స్థితిలో కొనసాగుతూ ఉన్నట్లయితే నోరు తెరిచి ప్రభువుని స్తుతిస్తావు, ఆరాధిస్తావు. ప్రభువా, నేను మునుపు నా జీవితం ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే కొంపు కొట్టే జీవితం, అసహించుకునే జీవితం, పాపభరితమైన జీవితం, పనికిమాలిన జీవితం, ఇతరులకే అసహ్యం కల్పించేటువంటి జీవితం, నాకే అసహ్యం వేసి ఆత్మహత్య చేసుకుందాం అని అనేక మార్లు అనిపించినటువంటి దౌర్భాగ్యపు జీవితాన్ని నీవు పనికిరాని ఈ జీవితాన్ని పనికొచ్చే జీవితంగా మార్చావు. నూతన స్వభావాన్ని ఇచ్చావు, రక్షించావు, కృపకు పాత్రునిగా చేశావు, పాత్రురాలుగా చేశావు, పరిశుద్ధాత్మతో నింపావు. అంతేకాదు నీతిమంతులనుగా మార్చావు, నిత్య జీవంతో నింపావు. ఇంతకంటే నాకు ఇంకేం కావాలి ప్రభువా అని ఆ ప్రభు అయిన యేసయ్య యొక్క కృపను, దయను, ప్రేమను, కనికరాన్ని, ఆయన కార్యాన్ని, ఆయన రక్షణను జ్ఞాపకం చేసుకుంటూ
మనసారా హృదయానుసారంగా ప్రభువును స్తుతించి ఆరాధిస్తాం. తల వంచుదాం, మోకరిస్తాం ప్రియులరా.